అలాగే ఈ శాసనసభ నియోజకవర్గం నుంచి నాతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సీఎం భరత్ గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారికి, అట్లాగే నాతో పాటు మహేశ్వరం శాసనసభ నియోజకవర్గానికి అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మారెడ్డి గారికి, స్థానికంగా ఉన్నటువంటి బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి, అనుబంధ సంఘాల అధ్యక్షులకి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక సభ్యులందరికీ, ముఖ్యంగా చందనవల్లి గ్రామానికి సంబంధించి సర్వే నెంబర్ 190 జరిగినటువంటి అవకతవకలపై నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి ఈ పోరాట సభ్యులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. మీరు ఇచ్చినటువంటి భూమికి సంబంధించిన సమస్య ఆనాడు నేను పాదయాత్రలో పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు మొదలుపెట్టిన కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి కూడా రావటం జరిగింది. ఆ రోజు మీరందరూ కలిసి స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యని మా దృష్టికి తీసుకొచ్చారు. ఆనాడు నాతో పాటు జీవితం మొత్తం ప్రజల కోసం అంకితం చేసి తన జీవితమే భూ పోరాటం అని చెప్పి ప్రజాయుద్ధ నౌకగా పేరుగాంచిన మనందరి ఆనాటి ప్రీతమ నాయకుడు శ్రీ గద్దరన్న గారు కూడా నాతో పాటు ఇక్కడ రావటం జరిగింది. మీ అందరి సమస్యలు కూడా వినటం జరిగింది. మీ సమస్యలన్నీ కూడా సహేతుకమైనటువంటి సమస్యలని, ఆ సమస్యల పరిష్కారం చూపించాలని చెప్పి మేమందరం మనస్ఫూర్తిగా ఆ రోజు కోరుకోవటమే కాకుండా చేయాలని డిమాండ్ కూడా చేశాం.